కోటేశ్వరరావు గారు ఉన్నారు. మరి కాసేపట్లో టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అయిపోతారు. ముందుగా బాలాజీ గారు మీరు ఏం చెప్తారు? ముందుగా మనం ఒకసారి మోహన్ బాబు అంశాన్ని చర్చించుకుందాం. మనం ఏదో వాళ్ళ ఇంట్లో జరిగే గొడవకు వెళ్ళి కవర్ చేయడానికి అయితే వెళ్ళలేదు. వాళ్ళ ఫ్యామిలీ గొడవ ఏదైతే రచ్చకెక్కింది, ఏదైతే రోడ్డు మీదకి వచ్చారో ఆబ్వియస్లీ మీడియా కవర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ఉన్న వ్యక్తి మోహన్ బాబు, సినీ నటుడు, అగ్రనాయకుడు, ఆటోమేటిక్గా కవర్ చేస్తారు. నిన్న మీడియా పైన దాడి చేయడాన్ని ఏ రకంగా చూస్తారండి బాలాజీ గారు? రాజేష్ గారు మిమ్మల్ని ముందుగా మీకు అదేవిధంగా 60 ప్రేక్షకులకి ప్యానల్లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సీనియర్ నాయకులు దిలీప్ కుమార్ గారికి, అదేవిధంగా నరేష్ గారికి, అదేవిధంగా మా కోటేశ్వరరావు గారికి నమస్కారం. ప్రధానంగా రాజేష్ గారు ఇలా మీడియా పోషిస్తున్న పాత్ర, మీడియా సమాజంలో ఉన్న ఆవశ్యకత, అవసరం, ఇవన్నీ అంశాలని పరిగణించినట్టయితే ఇలా మోహన్ బాబు గారు ఒక 78 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక ప్రజాపతిగా పనిచేశారు. గతంలో సీనియర్ నటుడుగా ఉన్నారు. వారు ఆ వయసులో మీడియా పైన అంత ఊగాల్సిన అవసరం లేదు. అంతగా ఏదైతే మన యాంకర్ దగ్గర ఉన్నటువంటి వాటిని గుంజుకొని, స్టింగర్ దగ్గర ఉన్నటువంటి గుంజుకొని కొట్టడం అనేది ఇది భావ్యం కాదు. మరి ఆ మొదటి నుంచి కూడా కొంత మోహన్ బాబు యొక్క అటిట్యూడ్, ఎందుకంటే వారితో మాకు సాన్నిధ్యం లేదు, కానీ వారు సినిమాలలో కానీ బయట కానీ ఈ ప్రైవేట్ ఫంక్షన్స్ లో కానీ మిగతా వ్యక్తులతో వ్యవహారం చేయలేట్టుంటుంది. అంటే కొంత కోపించే స్వభావం ఉన్నట్టుగా, దుందుడుకు స్వభావంగా, వెంటనే చిందులు వేసే స్వభావంగా బయట అనేక పార్టీలలో అనేక సందర్భాల్లో గమనించిన. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కొన్ని సందర్భాల్లో మోహన్ బాబు గారు ఫ్యామిలీ తెలంగాణకు వ్యతిరేకంగా కొన్ని ప్రకటన చేసిన ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు దాన్ని టెలిఫోన్ లైన్ ద్వారా ఖండించిన సందర్భం ఉంది. అంటే ఎందుకు మాట్లాడుతారో అర్థం కాదు, ఏం మాట్లాడో అర్థం కాదు. ఇలా ఫ్యామిలీ వివాదం వచ్చింది. వివాదం వచ్చినప్పుడు ప్రెస్ దగ్గర పోలేదు కదా. ఎప్పుడైతే వాళ్ళు ఒకరికొకరు తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్ లో, ఏదైతే పాడిచేరుపులో కావచ్చు, మిగతా సిపి ఆఫీసులో కావచ్చు, మిగతా డీజీపీ సంబంధించిన ఆఫీసులలో ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో అప్పుడు మాత్రమే మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అదేవిధంగా ఒకవైపు మోహన్ బాబు ఏమో మీడియా వద్దంటా ఉన్నారు, ఒకవైపు ఏమో వారి కొడుకు మనోజ్ ఏమో మీడియాని తీసుకోపోమని చెప్తా ఉన్నారు. ఒకవైపు వారి కోడలు మౌనిక ఏమో మాకు కేసులు పెట్టాము, మా మాట వింటట్లేరు పోలీసు వాళ్ళు, మిగతా మోహన్ బాబు వర్షనే వింటా ఉన్నారని చెప్పేసి మౌనిక డైరెక్ట్ గా సోషల్ మీడియాలో ఒక ఫోన్ కాల్ మాట్లాడిన సందర్భం వివాదం కూడా అయింది. కాబట్టి అంటే ఒకవైపు ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు అన్నప్పుడు మీడియాగా తన వంతుగా వారు పిలుస్తున్నప్పుడు ఖచ్చితంగా వెళ్తారు, ఇన్వైట్ చేసినప్పుడు మాత్రం వెళ్తారు. ఒకవైపు ఏమో మనోజ్ ఏమో లోపలి తీసుకెళ్తా ఉన్నారు, ఒకవైపు ఏమో మోహన్ బాబు గారు మీడియా పైన దాడి చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీగా ఈ చర్య పట్ల, మోహన్ బాబు పట్ల గాని, మోహన్ బాబు యొక్క విధానం పట్ల కానీ మాకు వ్యక్తిగత అంశం కాదది. మోహన్ బాబు సీనియర్ నటుడు, దాన్ని గౌరవించాల్సింది. మోహన్ బాబు అనేక సినిమాల్లో పనిచేశారు, దాన్ని గౌరవించాల్సింది. మోహన్ బాబుకు అభిమానులు, దాన్ని గౌరవించాల్సింది. అదేవిధంగా మోహన్ బాబు సంబంధించి ఏదైతే ప్రజాపతిగా పనిచేశారు గతంలో ఎన్టీఆర్ హయాంలో, దాన్ని గౌరవించాల్సింది. కానీ అదే సమయంలో ఇవాళ ఒక ఫోర్త్ పిల్లర్ గా ఉండి సమాజం ఉన్నటువంటి మీడియా పట్ల ఇవాళ మోహన్ బాబు వ్యవహరించిన తీరు, మోహన్ బాబు చేసిన దాడిని బీఆర్ఎస్ పార్టీగా, తెలంగాణ సమాజంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. రాజేష్ గారు అంటే అతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు బాలాజీ గారు? డెఫినెట్ గా, ఎందుకంటే మీడియా వాళ్ళ వ్యక్తిగత ఫ్యామిలీ అంశాలు ఏమైనా ఉంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి. మనోజ్ వారిని మీడియా వారిని పిలుస్తా ఉన్నారు, మీరు గేట్లు పగలగొట్టిన సందర్భంలో మేము టీవీలో. ఇది పక్కకుంటే బాలాజీ గారు, ఒకటి అంతకుముందు జరిగిన గొడవలు అందరికి తెలుసు, మనం ఎన్నడూ ఎక్కడ ప్రసారాలు కూడా చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో చాలా రోజుల నుంచి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు మామూలుగా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది పబ్లిక్ ఇష్యూ అయిపోతే పబ్లిక్ ఖచ్చితంగా మనం ప్రసారాలు చేస్తాం. వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఎక్కిన తర్వాతనే కదా ఇష్యూ జరిగింది. దానిపైన వాళ్ళు మాట్లాడుకోవాల్సింది పోయి మీడియా పైన దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే కింద పడేసి తన్నడము, కొట్టడం అనేది అది ఒక బౌన్సర్ లెక్క చేసే ప్రయత్నం ఏదైతే బౌన్సర్లు పెట్టుకొని, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకొని వచ్చిన మీడియాను ఒకవేళ ఉంటే గౌరవంగా, సార్ మా పర్సనల్ మ్యాటర్ ఇది, మేము వెళ్తామని చెప్పి చెప్పుకోవాలి, వాళ్ళు పంపించాలి గౌరవప్రదంగా. కానీ మీరు చేస్తున్న ఇష్యూ అనేది మనోజ్ ఒకవైపు మీరు గేట్ దగ్గర చూడండి, విజువల్స్ లో మాటలు వినపడతా ఉంటాయి, మీడియా రాండి అని చెప్పేసి మనోజ్ చెప్తా ఉన్నాడు. కానీ అది పక్కకెడితే అక్కడ పోలీసులు కూడా మీరు చూసి ఉంటే పోలీసులు కూడా అక్కడ ప్రేక్షాపాత్ర పోయిస్తున్నారు. మనం 4 రోజులు అక్కడ 3 రోజులు అంత పెద్ద గొడవ జరుగుతున్నప్పుడు కనీసం అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే